to all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. It's really nice to be with you once again. మరొకసారి మీతో కలిసి ఇలాగున్న దేవుని వాక్యం పంచుకోవడం బట్టి నేను సంతోషిస్తున్నాను. Today I'm going to talk about ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం ఏమనగా God has a plan for you in your life. నీ యొక్క జీవితం పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది. He has a very nice plan for every individual. ప్రతి వ్యక్తి కొరకు కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. We as humans make a lot of plans to come up in life. మనుషులుగా మనం అనేకమైనటువంటి ప్రణాళికలు చేసి మన పైకి రావాలని ఆశపడతాం. We use our mind to come up in life. మన జీవితంలో పైకి రావటానికి మనం మన యొక్క మనస్సును ఉపయోగిస్తాం, మన మైండ్ను ఉపయోగిస్తాం. We keep thinking that what to do next to come up in life. For that we use all the knowledge that we have in our head. జీవితంలో పైకి రావటానికి ఏం చేయాలని ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ మన యొక్క దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. Let me tell you what Bible says. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చెప్పనివ్వండి. In 1 Corinthians chapter 2 and verse 9. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తుంది. However, as it is written, ఇలాగున రాయబడి ఉన్నది, what no eye has seen, కన్నులు ఏదైతే చూడలేదో, what no ear has heard, చెవులు ఏదైతే వినలేదో, not the heart of a man imagined, లేక హృదయము గ్రహించలేని యొక్క విషయాలను what God has prepared for those who love him. దేవుడు తాను ప్రేమిస్తున్నటువంటి వారి కొరకు దాచి ఉంచినటువంటి మేలులు గొప్పవి. Basically the Bible says, బైబిల్ ఎలాగునా చెప్తుంది, for all those people who love God, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, who love God immensely, ఎవరైతే దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారో, God has a very good plan వారి కొరకు దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నారు. that a man could not even imagine. మనిషి ఊహించలేనంతగా దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. A man imagination might be very little. మనిషి యొక్క ఊహ చాలా తక్కువగా కావచ్చు. Bible says what no eye can see or no ear can hear, my plan for you is beyond imagination. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి యొక్క కనులు గాని చెవులు గాని ఊహించలేనంతగా దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల ఉన్నాయి. So it is very important for us to love God so that his plans fulfill in our life. కాబట్టి దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలంటే అంతగా ప్రేమించడం ద్వారాగా దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలి. If we don't love God, ఒకవేళ మనం దేవుని ప్రేమించలేనట్లయితే his plans will not be successful in our life. మన జీవితంలో తన ప్రణాళికలు పూర్తి కావు. It's by your mind that you run your life, but not by God's will. నీవు నీ జీవితాన్ని నీకు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి నువ్వు నడిపిస్తున్నావేమో కానీ దేవుని చిత్త ప్రకారంగా నడిపించట్లేదు. It is very important to know the God's will so that you run your life in a right way. కాబట్టి మన జీవితాన్ని సరైన రీతిలో నడిపించడానికి దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. So by now we all understood point number 1, that we have to love God so that his plan will be fulfilled in our life. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏమనగా మనము దేవుణ్ణి ప్రేమించాలి, తద్వారాగా దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుతాయి. Okay, point number 2, the very important point. రెండో అంశం ఏమనగా if you love God, ఒకవేళ నీవు దేవుని ప్రేమించినట్లయితే you have to follow his commandments. ఆయన యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. It says in John chapter 14 and verse 15. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో లేఖనాలు ఇలా చెప్తున్నాయి, if you love me, నీవు ఒకవేళ నన్ను ప్రేమించినట్లయితే you will keep all my commandments. నా యొక్క ఆజ్ఞలకు విధేయతను చూపిస్తావు. So if you say you love God and you do not follow his commandments, which means you're not loving him. ఒకవేళ నీవు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించిన లేనట్లయితే నీవు దేవుని ప్రేమించట్లేదు అని అర్థం. So your love should be shown in action, that is through following the commandments what God has given to us. కాబట్టి దేవుని పట్ల నీ ప్రేమ ఎలా చూపించాలంటే క్రియ రూపంగా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారాగా నీవు చూపించగలవు. In all the commandments I'm going to share few of the points
which are very important for us in our daily life. మన జీవితంలో రోజు జరుగుతున్నటువంటి విషయాల్లో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం వల్ల దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగునైతే నెరవేరుతాయో మనం చూద్దాం. I'm not going to share all the commandments, but I'm going to talk about few commandments to you which God gave to us. నేను అన్ని ఆజ్ఞల గురించి మాట్లాడను కానీ దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను గురించి మాట్లాడతాను. But I want you to read the Bible and go through it when you have a free time. That is in chapter Exodus chapter 20 from verse 1 to verse 18 you will find all the commandments. అయితే మీరు నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి పదాజ్ఞలను మీరు చూస్తారు. మీకు సమయం ఉన్నప్పుడు మీరు చదవవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. I'm going to share few among them. అయితే వాటి నుండి కొన్ని విషయాలను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. Firstly, మొట్టమొదటిగా in Exodus chapter 20 and verse 3 it says like this. నిర్గమకాండం 23లో ఇలాగున లేఖనాలు చెప్తూ ఉన్నాయి. You shall not have any other gods before me. నేను తప్ప వేరే దేవుడు ఎవ్వరు కూడా నీకు ఉండకూడదు. I see a lot many people when they come to Christianity, నేను అనేక మందిని చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే వారు క్రైస్తవంలోకి వస్తారో they come for a benefit. వారు ఏదో పొందుకోవడానికి వస్తారు. So when you go to their house, you can find all the idols, and one of the idols is Jesus' photo. కాబట్టి వారు ఇంటికి వెళ్ళినప్పుడు మనం అనేకమైన విగ్రహాలను చూడవచ్చు. అయితే వాటిలో యేసు ప్రభు యొక్క విగ్రహం కూడా ఒకటై ఉంటుంది. It is so sad to see the picture of Jesus among them. కాబట్టి వారందరిలో కూడా యేసు ప్రభు యొక్క ఆ చిత్రాన్ని చూడటం చాలా విచారకరమైన My విషయం. dear brother and sister, the Bible says you shall not have any other gods before me. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము చెప్తుంది ఏంటంటే నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. You shall have only one God, and our God is our Savior. You cannot have 10 gods, and among one, our God, you cannot put our Christ's picture in between them. It is a sin. నీవు మన దేవుని తప్ప లేక యేసు ప్రభుని తప్ప వేరే దేవుని కలిగి ఉండకూడదు. ఒకవేళ వాటిలో ఆ 10 మందిలో యేసు ప్రభు కూడా ఒక భాగంగా ఒక చిత్రంగా విగ్రహంగా ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క ఆజ్ఞను పాటించట్లేదు, దేవుని ప్రేమించట్లేదు. The reason why you're not able to be successful in your life is because you're not loving God truly with your whole heart. నీ జీవితంలో నీవు అలాగున్న పైకి రాకపోవటానికి కారణం ఏంటంటే నీవు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించట్లేదు. You have to only worship God. నీవు ఆయన మాత్రమే ఆరాధించాలి. I see a lot many people telling me all gods are the same. అనేక మంది చెప్తూ ఉంటారు అన్ని దేవుళ్ళు ఒక్కడే అని చెప్తూ My ఉంటారు. dear brother and sister, all gods are not the same. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అన్ని దేవుళ్ళు ఒకటి కాదు. There is only one God, real God, that is our Lord. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన యేసు ప్రభు అయి ఉన్నాడు. And if you want to go to heaven, it's only possible through him. అయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడినట్లయితే యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు. So please keep in mind, when you worship our God, you have to worship wholeheartedly and only him. కాబట్టి ఇది జాగ్రత్తగా నీ మనసులో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నీవు దేవుణ్ణి సేవించినప్పుడు ఆరాధించినప్పుడు ఆయన మాత్రమే అలాగనే సంపూర్ణంగా నీ హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధన చేయాలి. And that's when you can expect something from God. Otherwise, don't even expect. అప్పుడే నీవు దేవుడి నుండి ఏదైనా పొందుకోవడానికి ఆశించగలవు. లేనట్లయితే దయచేసి ఆశించవద్దని నేను కోరుతూ ఉన్నాను. And I would like to tell you one more important thing. మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. In the same chapter, verse 8, అదే అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం. it says, remember the Sabbath day by keeping it holy. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన యొక్క ఆ యొక్క పరిశుద్ధ దినాన్న అది జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధంగా ఉంచాలని చెప్తుంది. How many of us every Sunday attend the church? ఎంతమంది ప్రతి ఆదివారం కూడా సంఘానికి వెళ్తూ ఉంటాం? My dear brother and sister, every Sunday you have to attend the church regularly. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి ఆదివారం కూడా తప్పకుండా సంఘానికి వెళ్ళాలి. Because that is the only place where you're going to be fed with the real word of God. ఎందుకంటే నీవు నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యమైన ఆహారం చేత అక్కడ మాత్రమే దేవునికి ఇస్తారు. We are living in a world of sin. మనము పాపంతో నిండిన లోకంలో జీవిస్తున్నాం. It is very difficult to survive all the temptations. ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలన్నీ జయించడం చాలా కష్టం. So you want to face the temptations? It's only possible when you go to church regularly and when you listen to the word of God and you live in it, so that you be encouraged thoroughly.
కాబట్టి శోధని తప్పించుకొని విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నీకు దేవుని వాక్యం ద్వారాగా ప్రోత్సహించి నువ్వు పాపం నుండి తప్పించుకోవడానికి, పారిపోవడానికి, విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయను. So that is very important that every Sunday you have to go to your respective churches to build yourself up in faith. కాబట్టి ప్రతి ఆదివారం కూడా మీ యొక్క స్థానిక సంఘానికి వెళ్ళి మీ విశ్వాసాన్ని కట్టుకొని విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందాలి. Have you ever realized that when you don't go to church you keep losing a lot of things? ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఒకసారి మీరు సంఘానికి వెళ్ళలేనప్పుడు ఏం జరుగుతుందో? చాలా విషయాలను కోల్పోతూ ఉంటాం. You might think today I have a picnic with my friends. మీరు అనుకోవచ్చు ఈ రోజు నేను స్నేహితులతో పిక్నిక్ వెళ్తాను, Or I got up late. లేక నేను చాలా లేట్ గా లేచాను, I have important works. లేక చాలా ప్రాముఖ్యమైన కార్యం ఉంది, I have business deals. లేక నాకు వ్యాపారం డీల్స్ ఉన్నాయి, I have to go to office. లేక నేను ఆఫీస్ కి వెళ్ళాలి. My dear brother and sister, Na- on Sunday you are not supposed to do anything. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆదివారం దినాన్ని వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా ఏ కార్యాల్లో మీరు పాల్గొనకూడదు. In fact, not only you, the Bible says not even your maid servant should come to work on that day. అయితే నువ్వు మాత్రమే కాదు కానీ నీ ఇంట్లో పనిచేసేవారు కూడా ఆ రోజు రాకూడదని దేవుని వాక్యము And సెలవిస్తుంది. if you're a boss to the company, you should not allow any workers to work on that day. ఒకవేళ ఒక కంపెనీకి నువ్వు పెద్దగా లేక బాస్ గా ఉన్నట్లయితే ఆ రోజు ఎవరిని కూడా పని చేయనివ్వకూడదు. You should let people know that this day is important and every individual should attend church so that he grows high in the spirit. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క దినము పరిశుద్ధమైన దినము, ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రాముఖ్యమైన దినము, అందరూ కూడా ఎదగాలి అని నువ్వు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛనివ్వాలి. Please question yourself. How regularly are you going to the church? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రశ్నించుకుందాం, ఎంతగా మనము తప్పకుండా సంఘానికి వెళ్తున్నాం. If you say you love God and you do not go to church, my dear brother and sister, which means you're not loving God truly. ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి సంఘానికి వెళ్ళలేనట్లయితే దాని అర్థం ఏంటంటే నీవు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించట్లేదు. Okay, and the very next important thing I would like to share right now is, it's in the verse 12, same chapter. It says, honor your father and your mother so that you may live long in the land the Lord your God is giving you. అలాగనే 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని విషయాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఏంటంటే నువ్వు దీర్ఘకాలము జీవించినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. It is very important to respect your father and your mother. నీ యొక్క తల్లిదండ్రులను సన్మానించటము అన్నది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉన్నది. The Bible never mentions love a good father or love a good mother. బైబిల్ ఎప్పుడు కూడా ఒక మంచి తండ్రిని మంచి తల్లిని ప్రేమించమని చెప్పట్లేదు. Whatever situation your father is in, నీ యొక్క తండ్రి ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, whatever situation your mother is నీ in, తల్లి ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ you have to love your father and your mother. నీ యొక్క తల్లిని నీ తండ్రిని నువ్వు తప్పకుండా ప్రేమించాలి. This is what Bible says. అదే బైబిల్ చెప్తుంది. I'm very sad to say, even in one of my previous message, I shared this with you all. నేను నా యొక్క గతంలో నేను చేసినటువంటి ప్రసంగంలో కూడా నేను చెప్పాను, A lot of old age people, they are left in an old age home. అనేక మంది వృద్ధులను ఏం చేస్తున్నారంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఈ రోజుల్లో పెట్టేస్తున్నారు. And if you get to see the children, they're highly educated, living in a very good lifestyle, in a good house and good surroundings. But if you see the parents, they live in an orphanage. ఒకవేళ ఈ రోజుల్లో బిడ్డలను చూసినట్లయితే వారు మంచి ఇంట్లో ఉంటున్నారు, మంచి ఫెసిలిటీస్ పొందుకొని ఉంటున్నారు, కానీ వారి తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడుతూ You're ఉన్నారు. not respecting your father and mother. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించట్లేదు. That is very sad, my dear brother and sister. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, అది చాలా విచారకరమైన విషయం. You might ask me a question. మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. My parents did a lot of harm to me. నా యొక్క తల్లిదండ్రులు నన్ను చాలా హాని చేశారు. I struggled myself when I came up. నేను చాలా కష్టపడి నేను పైకి వచ్చాను. And today whatever I am, it's only because of my hard work. You might think. ఈ రోజు నేనేమై ఉన్నానో అదంతా కూడా నా యొక్క కష్టార్జితం అయి ఉన్నది, నా యొక్క జ్ఞానమై ఉన్నది అనుకోవచ్చు. I keep seeing a lot of people who say, I worked hard for whatever I am today. అయితే అనేక మంది ఇలా చెప్పడం నేను విన్నాను, నేను బాగా కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు ఏమై
ఉన్నాను, నేను కష్టపడ్డాను కాబట్టి అని అంటూ ఉంటారు. They say my father didn't do anything, my mother didn't do anything. I struggled and I came up in life. వారు అంటారు, నా తల్లిదండ్రులు ఏమి చేయలేదు, నేనే కష్టపడి పైకి వచ్చానని అంటారు. I have one question for you. మీ కొరకు నాకు ఒక ప్రశ్న ఉంది. Do you know how you came to this world? మీరు ఎలాగునా ఈ లోకానికి వచ్చారో మీకు తెలుసా? It's only because of your father and mother. కేవలం మీ తల్లిదండ్రులు బట్టే ఈ లోకానికి మీరు వచ్చారు. If they were not there, you wouldn't have been here. ఒకవేళ వారు లేనట్లయితే మీరు ఈ రోజు సజీవంగా ఈ లోకంలో ఉండకపోవచ్చు. It's only through them that you came to this world. వారి ద్వారా మాత్రమే మీరు ఈ లోకంలోనికి వచ్చారు. That one good reason is enough for you to respect them. కాబట్టి వారిని సన్మానించడానికి ఒక మంచి కారణము చాలండి. And now if you're telling me that I love God a lot and you don't love your father and mother, let me tell you, you're a liar. ఒకవేళ మీరు చెప్తున్నారు ఏంటంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మీరు తల్లిదండ్రులను ప్రేమించలేనట్లయితే నీవు అబద్ధికుడు అయి ఉన్నావు. Please respect your father and mother. దయచేసి మీ తల్లిదండ్రులను సన్మానించుడి. Especially in their old age. ముఖ్యంగా వారు వృద్ధాప్రాయంలో ఉన్నప్పుడు Give them good food, cloth and shelter. Treat them like your children. వారికి మంచి ఆహారాన్ని ఇచ్చి వారికి మంచి బట్టలని ఇచ్చి మంచి స్థానంలో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. Trust me, you'll have a great life. నన్ను నమ్మండి, తప్పకుండా మీకు గొప్ప జీవితం అన్నది లభిస్తుంది. And one more thing I would like to share right now. మరొక విషయం నేను మళ్ళా చెప్పాలని ఆశపడుతున్నాను. That's in verse 14. It says like this. 14వ వచనంలో చెప్తుంది, You shall not commit adultery. మీరు వ్యభిచారం చేయకూడదు అని దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తుంది. A lot many people think అనేక మంది అనుకుంటారు adultery means two people getting physical. వ్యభిచారం అంటే ఇద్దరు శారీరకంగా కలవటం అనుకుంటారు. Let me tell you, it's not only that. అయితే అది అలాగున మాత్రమే కాదు. Bible says, బైబిల్ చెప్తుంది, if you even look at a lady or a man on a wrong side, it is as equal to or as good as committing adultery. ఒకవేళ నువ్వు ఒక స్త్రీ వైపు అయినా పురుషుని వైపు అయినా చాలా బ్యాడ్ గా చూసినట్లయితే నీవు వ్యభిచారం చేసినట్టు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. It is sin. అది పాపమై ఉన్నది. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, there's so many commandments. అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. I don't have much time to share all of them with you. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ But you have to follow them if you love God. నీవు ఒకవేళ దేవుని ప్రేమించినట్లయితే నువ్వు తప్పకుండా వెంబడించాలి. If you say I love God and you don't follow the commandments, let me tell you, you're a liar. ఒకవేళ నీవు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించలేనట్లయితే నీవు అబద్ధికుడవు. In Matthew chapter 21 and verse 22 it says like this. మత్తయి సువార్త 21-22 వచనంలో ఇలాన దేవుని వాక్యము సెలవిస్తుంది, Whatever you ask in prayer, you will receive it if you have faith. నీవు ప్రార్థనలో ఏదైనా అడిగినట్లయితే విశ్వాసంతో అడిగినట్లయితే అది పొందుకొందువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. You want blessings today in your life? నీ జీవితంలో ఈ రోజు ఆశీర్వాదం కావాలా? You want healing in your life? నీ జీవితంలో ఈ రోజు స్వస్థత కావాలా? You want your troubles to go away? నీ యొక్క కష్టాలు ఈ రోజు పోవాలని ఆశపడుతున్నావా? All that you need to do is నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే kneel down and pray. మోకరించి ప్రార్థన చేయు. Ask God దేవుణ్ణి అడుగు to fulfill his plans in your life. నీ జీవితంలో తన ప్రణాళికను నెరవేర్చినట్లు దేవుణ్ణి అడగవలసిందిగా కోరుతున్నాను. As we discussed today, ఈ రోజు మనం చర్చించినట్లు if you love him, he will fulfill all his plans. ఒకవేళ నీవు ఆయనను ప్రేమించినట్లయితే నీ యొక్క ప్రణాళికలన్నిటినీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. And if you love him, you also have to follow his commandments. ఒకవేళ ఆయనను నువ్వు ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను కూడా పాటించాలి, విధేయత చూపించాలి. The day you follow all the commandments, ఏ రోజైతే నువ్వు అన్ని ఆజ్ఞలను పాటిస్తావో, which means you love God. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని. And if you love God, ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించినట్లయితే trust me, all his plans in your life will be fulfilled and you'll have a bright future. నన్ను నమ్మండి, దేవుడు నీ యొక్క జీవితం పట్ల ఉన్న ప్రణాళికలన్నీ కూడా నెరవేరును, అలాగునే నీకు మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. Let us pray. దయచేసి ప్రార్థించుకుందాం. God, our heavenly Father, పరలోకమందున్న మన తండ్రి, we come into your presence in this very precious moment. మరొకసారి ప్రస్తుతమైన సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. Oh Lord, we believe that you have a wonderful, great plan for us in your plans for us, oh Lord.
ప్రభువా మా పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాం. You have great plans for us, O Lord. ప్రభువా మా కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు. Because of our foolishness, కానీ మా యొక్క వెర్రితనం బట్టి, because of our stupid thinking, ప్రభువా మా యొక్క చెడు ఆలోచన బట్టి, because of our wrong movings, లేక ప్రభువా మేము చెడుగా వెళ్తున్న ప్రకారం బట్టి we are going so far from your plans. నీ యొక్క ప్రణాళికల నుండి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. And that's the reason why we are not receiving your blessings, O Lord. అందు నిమిత్తమే నీ ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు. O Lord, give us good knowledge to follow your commandments. అయ్యా నీ యొక్క ఆజ్ఞలను పాటించడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. O Lord, we are living in a world of sin. ప్రభువా మేము పాపంతో నిండిన లోకంలో జీవిస్తున్నాం. Please protect us with your Holy Spirit. దయచేసి నీ పరిశుద్ధాత్మ చేత మమ్ములను కాపాడండి. Please fill us with your Holy Spirit. దయచేసి మీ యొక్క ఆత్మ చేత నింపండి. And please fulfill all the plans that you have for us, O Lord. మా కొరకు మా పట్ల నీకున్నటువంటి ప్రణాళికలన్నిటిని కూడా నెరవేర్చండి అయ్యా. Lord, please help us, O Lord. ప్రభువా దయచేసి మాకు సహాయం చేయండి. Lord, we are praying for all the sick people, O Lord. ప్రభువా అనారోగ్యంగా ఉన్న వారి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, give them divine healing right now. వారికి దైవికమైన స్వస్థత ఇప్పుడే దయచేయండి. Lord, we are praying for all the people who are suffering right now, O Lord. ప్రభువా ఎంతమంది అయితే ఈ రోజు శ్రమ పడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Who are having a financial struggle, O Lord. ఎవరైతే ఆర్థిక సమస్యలు కలిగి ఉన్నారో Please help them, O Lord. దయచేసి వారికి సహాయం చేయండి అయ్యా. Let them know that they kneel down, they have a bright future ahead, O Lord. ఏ రోజైతే వారు మోకరించి ప్రార్థిస్తారో ఆ రోజు గొప్ప భవిష్యత్తును కలిగి ఉంటారని వారు తెలుసుకున్నట్లు చేయండి. Bless each and every one of us, O Lord. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. Bless us to be a blessing for many, O Lord. అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మలను ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you. వందనాలు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, we would like you to visit our website దయచేసి మా వెబ్సైట్ ని మీరు చూడవలసిందిగా కోరుతున్నాం. at www.victorsministry.org. victorsministry.org అన్న వెబ్సైట్ ని మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాం. You have any prayer requests? ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే You can call me anytime ఏ సమయం అందని మీరు మాకు ఫోన్ చేయొచ్చు. at 8008 880 8 99 99 99 94 94. And you can come and visit our church if you're not going to any church. ఒకవేళ మీరు వేరే సంఘానికి వెళ్ళలేనట్లయితే మా సంఘానికి మీరు రావచ్చు. It's at Dondaparthi opposite Tata Shivshankar Motors. అది దొండపర్తి అన్న ప్రాంతంలో టాటా శివశంకర్ మోటార్స్ దగ్గర ఉన్నది. It's just opposite that. ఆపోజిట్ లో ఉన్నది. We have 3 services. First service at 6:30. మొదటి సర్వీసు 6:30కి ఉదయాన్నే జరుగుతుంది. And the second service at 8 o'clock. రెండవ కార్యక్రమము 8 గంటలకు జరుగుతుంది. And the third service at 10 o'clock. అలాగనే మూడవ కార్యక్రమము 10 గంటలకు జరుగుతుంది. If you're not going to any church, please do visit our church and stay blessed. ఒకవేళ మీరు వేరే సంఘానికి వెళ్ళలేనట్లయితే దయచేసి మా సంఘానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. We are here to pray for you. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఇక్కడ ఉన్నాం. Thank you. వందనాలు.